కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మన జీవితంలో ఏదో జరిగిపోవాలి, లైఫ్ బాగుపడాలి అని కలలు కండం మానేసి ముందు మారండి. గొర్రెల్లాంటి అభిమానులు, తీవ్రవాదుల్లాంటి అభిమానులు, పిచ్చి అభిమానుల కోసం మాత్రమే ఈ వీడియో. నేను ఈ వీడియోలో సంధ్య థియేటర్ ఘటనను ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నా, కానీ ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గురించో లేదా ఏ ఒక్క ఫ్యాన్ గురించో ప్రత్యేకంగా చెప్పడం లేదు. అందరి గురించి చేస్తున్న వీడియో ఇది. చాలా సీరియస్ వీడియో. ఏమైనా తప్పులుంటే నన్ను తిట్టి పడేయండి, కానీ వీడియో మొత్తం చూసాకే కమెంట్ చేయండి. కామన్ పీపుల్ అండ్ ఫ్యాన్స్ మనలాంటి వాళ్ళు అనమాట. వీళ్ళందరికీ 5 విషయాలు చెప్తున్నాను. సాడ్ రియాలిటీ ఇది, ఖచ్చితంగా చూడండి. ముందుగా మొదటిది, అభిమానం కాదు, ఆత్మాభిమానం అవసరం. సముద్రం ఒకటి కాలి దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను చిత్తమరణం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం కొట్టదు. నేను పిడికిడి మట్టే కావచ్చు, కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది. ఇలాంటి డైలాగులు మన అభిమాన నటుడి నోట నుండి విన్నప్పుడు మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి, హృదయం ఉర్రూతలూగుతూ ఉంటుంది. కానీ ఆ మాటల్లో చెప్పిన ఆత్మాభిమానం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనలో మనకుందా? లేదా సిగ్గు లేకుండా మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నామా? చీప్ మనుషుల్లా బిహేవ్ చేస్తున్నామా? ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నానో తెలియాలంటే ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇంట్లో మనల్ని కన్న తల్లిదండ్రులు ఒక్క మాట అన్నా కూడా తీసుకోలేని మనం ఎవరో కన్న పిల్లల కోసం తన్నులు తింటున్నాం. ఒకడు తోసేస్తున్నాడు, ఇంకొకడు కింద పడితే తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనీసం నీ పేరు కూడా వాళ్ళకి తెలియదు, నీ ముఖం కూడా వాళ్ళకి గుర్తుండదు. కానీ నువ్వు మాత్రం వాళ్ళ కోసం తన్నులు తినడానికి, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడానికి వెనకడుగే వేయడం లేదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. థూ అనిపించడం లేదా? ఇది అభిమానం పేరుతో మన ఆత్మాభిమానాన్ని చంపుకోవడం కాదా? ఇక రెండవది, వినోదం వికృతం అవ్వకూడదు. మహేష్ బాబు ఒక ఈవెంట్లో అలా అన్నారు, మేము బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండాలి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఉక్రెయిన్లో వార్ జరిగినప్పుడు, అంతెందుకు మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటం టైంలో మనుష్యులు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో థియేటర్కు వెళ్ళి సినిమాలు చూసామా? మా హీరో 100 కోట్ల సినిమా చేశాడు, మా హీరో 1000 కోట్ల సినిమా చేశాడు అని ఎగిరామా? లేదు కదా. వినోదం నిత్యావసర వస్తువు కాదు. అన్నీ బాగున్నప్పుడు సరదా కోసం టైం పాస్ చేయడానికి, మనల్ని మనం ఉత్తేజపరుచుకోవడానికి, సమ్టైమ్స్ మోటివేషన్కి కూడా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే డోపమైన్ లెవెల్స్ పెంచుకుని హ్యాపీగా ఉండడానికి, అంతే. దేశం కోసం చనిపోతే సెల్యూట్ చేస్తారు, మన కుటుంబం కోసం చనిపోతే తరతరాలు మన రిలేషన్స్ మనల్ని హీరోగా గుర్తుపెట్టుకుంటారు, ఫోటో పెట్టుకుంటారు. కానీ ఎవరో హీరో కోసం నువ్వు చనిపోతే నిన్ను చీ అంటారు తప్ప నీ అర్థం లేని చావును ఎవ్వరూ అంగీకరించరు. మరికొందరు అభిమానం పేరుతో అరాచకాలు చేస్తున్నారు. నీ అభిమాన హీరోని ఎవరైనా ట్రోల్ చేస్తే వార్నింగ్లు ఇవ్వడాలు, కొట్టడాలు, కొందరైతే చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి అభిమానం మీ అభిమాన నటులకు కూడా అవసరం లేదు. వాళ్ళకి కూడా మీలాంటి అభిమానులు తలనొప్పే. సో మారండి ఇకనైనా. ఇక మూడవది, తారలు ఆకాశంలోనే ఉంటాయి, కానీ సినీ తారలు ఆకాశంలో కాదు, నేల మీదే ఉండేది. నిజం మాట్లాడుకుంటే ఏ ఒక్క హీరో అవసరం మీకు లేదు, నాకు లేదు. కానీ మన అవసరమే ఆ హీరోకు ఉంది. ఒక హీరో సినిమాలు ఆపేస్తే ఇంకొక హీరో సినిమాలు తీస్తాడు, కానీ ప్రేక్షకుడే సినిమాలను చూడడం మానేస్తే సినిమా ఇండస్ట్రీనే ఉండదు. ఇది తెలిసి కూడా ఎవరైనా ఒక నటుడి కోసం, సినిమా కోసం ప్రాణాలను కోల్పోతే అలాంటి వాళ్ళని ఏమనాలి? గొర్రెలు అనాలి. ప్రాణాలను తీసే వాళ్ళని ఏమనాలి? తీవ్రవాదులు అనాలి. నిజానికి మీరు అభిమానించే నటులు కష్టపడి సినిమాలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు. మీరు వెలపెట్టి టికెట్ కొని సినిమా చూడడమే వాళ్లకు మీరిచ్చే వెలలేని ప్రేమ, అంతే తప్ప వాళ్ళను దైవాంశ సంభూతులుగా చూస్తూ వాళ్ళ కోసం మీ పనులన్నీ ఆపేసుకుని ఒళ్ళు గొల్లయ్యేలా ఎగబడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. మీరే వాళ్ళ ఎదుగుదలకు కారణమవుతూ మీ కెరియర్లను నాశనం చేసుకోకండి, మీ కుటుంబాలను రోడ్లపై పడేసుకోకండి. కళను ప్రేమించండి, కళాకారులను ఆరాధించండి, తప్పులేదు. కానీ మీ ఆరాధన మిమ్మల్ని అపరాధులుగానో లేదంటే మీ వాళ్ళను అనాథులుగానో అభాగ్యులుగానో మిగల్చకూడదు. కళాకారులు కూడా మనలా మనుషులే. సినిమాలలో 100 మందిని కొట్టే హీరోలు రియల్ లైఫ్లో 100 మందిని కొట్టలేరు. వినోదం మనసుకు మెదడుకు ఆహ్లాదకరంగా ఉండాలి, అంతేగాని మన శరీరానికి మన కుటుంబానికి హానికరంగా ఉండకూడదు. నా ఫేవరెట్ హీరో తోపురా, తురుం ఖాన్రా అని సరదాగా కొట్టుకోండి, కానీ ఆ సరదా మీ ఇళ్లల్లో సరదాలని సంతోషాలని దూరం చేసేలా అస్సలు ఉండకూడదు.
మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే హీరోలు కూడా పరితపించేది. వినోదం కోసం వచ్చి వార్తల్లో నిలవకండి. మీ ప్రేమను పిచ్చికి పరాకాష్ఠగా మార్చకండి. ఇక 4వది, చట్టం ఉన్నోళ్ళకి చుట్టం. మొన్న కొన్ని కమెంట్స్ చూసా, నా హీరో కోసం జైలుకు వెళ్ళడానికైనా రెడీ అని కొందరు అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు జైలుకి వెళ్తే నిన్ను బయటకు తీసుకురావడానికి ఎవ్వడూ రాడు. అదే నీ హీరో జైలుకి వెళ్తే ఆ రోజు ఈవినింగ్కే ఇంటికి వచ్చేస్తాడు, మహా అయితే మార్నింగ్ వస్తాడు. కానీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే నెల 300 రీఛార్జ్ చేసుకోవడానికి బాధపడే బ్రతుకులు మనవి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం జైలుకి వెళ్తా అనడం మానేసి ఇంట్లో వాళ్ళు మన కోసం అప్పులు చేయకుండా ఉండేలా చూసుకో చాలు. ఇక 5వది, అల్లు అర్జున్ జైలు నుండి రాగానే పరామర్శల పర్వం నడిచింది, మీరందరూ చూశారు. కానీ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ని చూడడానికి అప్పుడు ఒక్కరు కూడా రాలేదు. రేవతి మరణం పెద్ద సంచలనం అయింది కాబట్టి ఎంత డబ్బు ఇస్తాం, మేము అండగా ఉంటామని అందరూ అన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో చనిపోయిన వ్యక్తి పేరు కూడా న్యూస్లో కూడా రాదు. అంత దిక్కుతోచని స్థాయిలో కొంతమంది ఉంటారు. ఆ కుటుంబం ఏడుస్తుంటే కనీసం ఓదార్చడానికి కూడా ఒక్కరు కూడా ఉండరు. నిజానికి ఇక్కడ ఏ హీరోల్ని మనం తప్పు పట్టలేం, ఎందుకంటే ఇక్కడ మారాల్సింది మనం కాబట్టి. సో ఈ కొత్త సంవత్సరంలోనైనా మారండి. అభిమానం పేరుతో గొర్రెల్లా మారకండి, అరాచకాలు చేయకండి, వాస్తవాలకు దగ్గరగా ఉండండి. నిజానికి మీ కుటుంబానికి మీరే హీరో, మీకు మీ కుటుంబమే హీరో. ఇది గుర్తుపెట్టుకోండి.